టీడీపీకి నెల్లూరులో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. చేరికలతో పార్టీ బలం పెరిగిందని చెప్పుకుంటున్న చంద్రబాబు అంతకుముందు బలం లేదని ఒప్పుకున్నట్టేనా అని ప్రశ్నించారు. నెల్లూరులో చంద్రబాబుకు కొంతమంది అభ్యర్థులు దొరికి ఉండొచ్చని, కానీ ఓటర్లు ప్రజలు ఆయన వెంట నడిచే పరిస్థితి లేదని అన్నారు. జనసేన అధినేతను ఓటమి భయం వెంటాడుతోంది. పోటీ అంటేనే పవన్ వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే సేఫ్ సీటు కోసం పాకులాడుతున్నారు. గాజువాక, పిఠాపురం, భీమవరం, తాడేపల్లిగూడెంలో సర్వేలు సైతం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక పవన్ పోటీ చేసే స్థానం ఎక్కడో తెలియక గందరగోళంలో ఉన్నారు జనసేన నేతలు. బీజేపీలో ఉన్న టీడీపీ అనుకూల నేతలకు జలకిచ్చింది కాషాయ పార్టీ. ఒంటరి పోటీపై స్పష్టమైన సంకేతాలిచ్చింది ఏపీ బీజేపీ. నిన్న జరిగిన పార్టీ సమావేశంలో పొత్తులపై ఎక్కడా చర్చించలేదని కుండబద్దలు కొట్టింది బీజేపీ. ఎన్నికల కసరత్తులు, అభ్యర్థుల ఎంపికపై జిల్లాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో తొలి రోజు 14 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమీక్షను పూర్తి చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో భరత్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకాను తానే హత్య చేశారని ఒప్పుకున్న దస్తగిరి ఇప్పుడు అతనే వైఎస్ కుటుంబంపై బురద జల్లుతున్నాడని మండిపడ్డారు. దస్తగిరిని ఎవరు వెనుకుండి మాట్లాడిస్తున్నారో, గతంలో అతని ఆర్థిక పరిస్థితి ఏంటో అందరూ గమనించాలన్నారు. వైఎస్ సునీత ఇంట్లో పని మనిషి బీబీ అనే మహిళ ద్వారా దస్తగిరితో సునీత మాట్లాడుతోందని, డబ్బు కూడా ఆమె ద్వారానే దస్తగిరికి అందుతోందన్నారు. పవన్ కళ్యాణ్ పై ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ముందు పావలాలు, ₹1 పనికిరావన్నారు కేశినేని నాని. ఇద్దరు అభ్యర్థులపై ఓడిపోయిన పవన్ సినిమా డైలాగులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 24 సీట్ల కోసం పవన్ విన్యాసాలు చూస్తుంటూ జాలేస్తుందన్నారు. చిత్తూరు జిల్లా నగరి పీసీఎన్ హైస్కూల్ ప్రాంగణంలో పోలియో చుక్కల కేంద్రాన్ని సందర్శించారు మంత్రి రోజా. ఈ సందర్భంగా పిల్లలకు పోలియో డ్రాప్స్ వేశారు. పోలియో రహిత దేశంగా మార్చడానికి అన్ని రాష్ట్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారని మంత్రి రోజా అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పోలియో చుక్కల కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసి పిల్లల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. పిల్లల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని ఉరవకొండ సమన్వయకర్త వై విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని పాదయాత్ర నిర్వహించారు. అనంతపురం జిల్లా పెన్నహోబిలం నుంచి కసాపురం వరకు 50 కిలోమీటర్లు నడుస్తున్నారు వైఎస్ జగన్ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం శంకరగల్లులో మడకశిర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. పేదల అభివృద్ధికి కృషి చేస్తున్న వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలని కోరారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం జగన్ ఆశీస్సులతో కందుకూరు ఇన్ఛార్జిగా రావడంతో ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్. చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి నియోజకవర్గ వైఎస్ఆర్ యువజన విభాగం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యువకుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. పార్టీలో యువత పాత్ర చాలా కీలకమని విజయానందరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా బల్లూరులో టీడీపీకి భారీ షాక్ ఇచ్చారు తెలుగు తమ్ముళ్లు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందుతున్నాయని, వైఎస్ఆర్సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయన్నారు విరూపాక్షి. నెల్లూరు నగర నియోజకవర్గ టికెట్ను మైనారిటీకి కేటాయించడం సీఎం జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమన్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్. గడప గడపకు తిరుగుతూ సీఎం జగన్ సంక్షేమ పాలనను వివరించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో శుభోదయం కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పాల్గొన్నారు. సుందరయ్య కాలనీలో పర్యటించిన స్వామిదాస్ ప్రభుత్వం అందజేసిన సంక్షేమం, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించారు.
స్టీల్ ప్లాంట్ ఆర్చ్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగించారు. మహాపాదయాత్రలో కార్మికులు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మేయర్ వెంకట హరికుమారి పాల్గొన్నారు. ఏపీ ఐటీ టెక్నాలజీ అకాడమీ ఆధ్వర్యంలో వాయిస్ ఆఫ్ ఏపీ ఐటీ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుపతిలో యూనివర్సిటీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో ఏపీ ఐటీ సీఈఓ డాక్టర్ డివి రామకోటిరెడ్డి పాల్గొన్నారు. ఐటీ రంగంలో ఏపీలో ఉపాధి అవకాశాలు మరింత పెరిగాయన్నారు రామకోటిరెడ్డి. గుంటూరు జిల్లా పొన్నూరు సోషల్ వెల్ఫేర్ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం విజయ్, టీచర్ షేక్ నజీర్ తీరు వివాదాస్పదంగా మారింది. నజీర్ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంపై తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఎంఈఓ, ఎస్ఐ మూర్తి వచ్చి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు విద్యార్థుల తల్లిదండ్రులు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఎలో మీడియా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ నెల 10 నుంచి ఫెడరేషన్ తరఫున మన ప్రభుత్వం మన ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అశ్వాలు, వృషభాలు, గజాల ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ స్వామి, అమ్మవార్లు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ ను కలిశారు. గత కొంతకాలంగా వెంకట్రావు కాంగ్రెస్ లో కలుస్తున్నాడని ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో సీఎంను కలవటం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల లిస్టుపై గులాబీ బాస్ కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్ కు రానున్న కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై సమీక్షను నిర్వహించనున్నారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే కరీంనగర్ సభపైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంటులో ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా విజయ సంకల్ప యాత్రలతో ఇప్పటికే తెలంగాణ అంతటా చుట్టేశారు బీజేపీ నేతలు. రేపు, ఎల్లుండి ప్రధాని మోదీ సైతం తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. 2వ జాబితాలో మరో 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బీజేపీ టికెట్ రాకుండా రాష్ట్ర నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తాను గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే టికెట్ రాకుండా చేశారని అన్నారు. అధిష్టానం 2వ జాబితాలో అయినా తనకు సీటు కేటాయించాలని కోరారు. టికెట్ ఇవ్వకపోయినా పోటీలో ఉంటారంటూ అధిష్టానాన్ని హెచ్చరించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ఫ్రీ సిటీపై అవగాహన సదస్సు నిర్వహించారు. వరుసగా నమోదవుతున్న డ్రగ్స్ కేసుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు డ్రగ్స్ భూతంపై అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 26,000 కోట్ల విలువైన డ్రగ్స్ ను డిఆర్ఐ పట్టుకుందన్నారు అధికారులు. హైదరాబాద్ చింతల బస్తీ యూపీహెచ్సీలో పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో 2,800 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పొన్నం తెలిపారు. పిల్లలకు పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని బోర్నపల్లి పల్స్ పోలియో కేంద్రాన్ని ఎంపీ బండి సంజయ్ సందర్శించారు. చిన్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు బండి సంజయ్. 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. హన్మకొండ జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. 5 సంవత్సరాల్లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే నాయని తెలిపారు. 2 చుక్కలు పిల్లలను అంగవైకల్యం నుంచి దూరం చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ మురళీధర్ జన్మదిన వేడుకలను ఆపరేషన్ థియేటర్లో జరిపారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆసుపత్రికి వచ్చిన రోగులను పట్టించుకోకుండా ఇలా బర్త్డే పార్టీలు చేసుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిరిసిల్ల పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన కోసం జిల్లా పోలీసులు నిర్వహించిన 5K రన్ లో పెద్ద ఎత్తున యువతీ యువకులు విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద 5K రన్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ పాత బస్తీ మాదన్నపేటలో 9 నెలల పాల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. జహీరాబాద్ లో కిడ్నాపర్ షెహనాజ్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన మాదన్నపేట పోలీసులు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ జహీరాబాద్ బస్సులో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరు పేలుళ్ల ఘటన నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. జిల్లాలో టెర్రరిస్ట్ లింకులపై అధికారులు ఆరా తీశారు. మైదుకూరు మండలం చెర్లోపల్లి వద్ద పీఎఫ్ఐ సభ్యుడు సలీం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. చెర్లోపల్లికి చెందిన ఒక జేసీబీ ఓనర్ కు సలీం ఫోన్ చేసి 2 రోజులు ఇంట్లో షెల్టర్ కావాలని కోరినట్లు గుర్తించారు. సలీంపై 2 లక్షల రూపాయల రివార్డు ఉంది. రాడిసన్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ సేఫ్ గేమ్ ఆడుతున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. తాను డ్రగ్స్ తీసుకోలేదంటూనే ముందస్తు బెయిల్ కు ఎందుకు వెళ్లటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 5 రోజులు గడిస్తే డ్రగ్స్ టెస్ట్ నుంచి తప్పించుకోవచ్చని ఆలస్యంగా విచారణకు వచ్చారని డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్ నుంచి సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో అంతరాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ రాధిక తెలిపారు. వీరు నర్సన్నపేటకు చెందిన వరలక్ష్మి ఇంట్లో 3 తులాల బంగారం చోరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి 21 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయిని పహాడ్లో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట పొలంలోకి దూసుకెళ్లింది. స్టీరింగ్ బోల్ట్ ఊడటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గరుగుబిల్లి మండలం చిలుక మలుపు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బస్ షెల్టర్ ను ఢీకొట్టి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో ప్రయాణిస్తున్న వారికి పెద్ద గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న 1.52 క్వింటాల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పోలీసులు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ న్యాయ్ జోడో యాత్ర కొనసాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు. భారత్లో 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందని విమర్శలు ఎక్కుపెట్టారు. రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటనపై బీజేపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఉగ్ర చర్యల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే ప్రసక్తే లేదని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఐఈడీ పేలుడు సంభవించిన వైట్ ఫీల్డ్లోని రామేశ్వరం కేఫ్ను పరిశీలించారు సీఎం సిద్ధరామయ్య. హాస్పిటల్కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ త్వరలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ కార్లకు ఉన్న నెంబర్ ప్లేట్లే దీనికి కారణం. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ప్రయాణించే కార్లకు సంబంధించిన నెంబర్ ప్లేట్లపై సంఖ్యల మధ్యలో సీఏఏ అని రాసి ఉండటంతో త్వరలో సీఏఏ అమలు కాబోతోందంటూ వార్తలు జోరందుకున్నాయి. లాభాలను ఆర్జించడం కంటే మానవాళికి మేలు చేయటమే తమ సంస్థ వ్యవస్థాపిత లక్ష్యమని చెప్పి ఇప్పుడు ఆ మాట తప్పారని ఆరోపిస్తూ ఓపెన్ ఏఐ ఆ సంస్థ సీఈఓ షామ్ ఆల్ట్మాన్ పై టెస్లా అధినేత ఎలన్ మస్క్ కేసు వేశారు. వాహన విక్రయాలు టాప్ గేర్లో దూసుకుపోతున్నాయి. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో గత నెలకు గాను అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆటోమొబైల్ దిగ్గజాలైన మారుతి సుజుకి, హుండాయ్, టాటా మోటార్స్లు సింగిల్ డిజిట్ ను వృద్ధిని నమోదు చేసుకోగా మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్, హోండా కార్స్లకు చెందిన మోడళ్లకు డిమాండ్ అధికంగా నమోదైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-24 పాయింట్స్ టేబుల్లో టీమిండియా నంబర్ 1 పొజిషన్ కు చేరింది. ప్రస్తుతం రోహిత్ సేన 64.58%తో టాప్లోకి దూసుకెళ్లింది. తాజాగా స్వదేశంలో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియాపై కివీస్ ఘోరంగా ఓడిపోవడంతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో దిగజారింది. దీంతో భారత్ మళ్లీ నంబర్ 1 పొజిషన్ కు చేరింది.